అయితే జరిగింది, జరగలేదని మనం చెప్పడానికి లేదు. కానీ దీన్ని ప్రధాన అస్త్రంగా క్రెడిబిలిటీ ఉందంటారా? క్రెడిబిలిటీ ఉందంటారా? ఆయన క్రెడిబిలిటీ, ఆయన ఒక ఎమ్మెల్సీగా వైసీపీ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వాల్యూ ఉండే పరిస్థితి. ఆయన క్రెడిబిలిటీ ఆయన కాపాడుకున్నారా? ఆయనకి క్రెడిబిలిటీ ఉందంటారా? సార్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శ్రీని గారికి మంచి అభిప్రాయమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవకాశాలు ఇచ్చారు శ్రీని గారికి. శ్రీని గారు కూడా కొంచెం ఆయన జాగ్రత్త పడి చేసుకుంటే బాగుండేది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎప్పుడైతే 2024లో ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ దువ్వాడ వాణి గారికి ప్రకటించారు, తర్వాత దువ్వాడ వాణి గారు ఎవరైతే శ్రీని గారు వాళ్ళ భార్య గారు ఉన్నారో ఆవిడకి ప్రకటించారు. తర్వాత మళ్ళీ క్రమేపీ ఏమైందంటే మా శ్రీని గారికి ఇవ్వడం జరిగింది. సరే ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయనకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఇచ్చున్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఆయన ఏమన్నా ఉంటే పార్టీకి ఏమన్నా డ్యామేజ్ కలిగేటట్టుంటే సరి చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా? మనందరికీ తెలుసు, మీరు కూడా ఇప్పుడు సంబోధించారు. ఆయన దువ్వాడ వాణి గారు ఆయన వైఫ్. కానీ మనకు తెలుసు మాధురి గారు ఇప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళిద్దరూ హిట్ పేరుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళ రాష్ట్రంలో, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగా ఫేమస్ అయిపోయారు. కాబట్టి మరి మాధురి గారి విషయంలో కానీ ఏమన్నా ఓవరాల్గా బయటికి స్క్రీన్ మీదకి రాకుండా ఉండేట్టు చూసుకోవడమా, లేదంటే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారంటే మీకు ఏమన్నా దాని గురించి ఐడియా ఉందా? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా శ్రీని గారు పిలిపించి ఆయనతో మాట్లాడారు. అన్నా మీ గురించి చాలా వస్తువులు ఉన్నాయి, ఈ జాగ్రత్తగా ఉండండి, మీరు ఏదైనా మా ఇంట్లో ఇది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మీ ఇంట్లో ప్రాబ్లం కాబట్టి మీరు సరి చేసుకుంటానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అలా కూడా ఆయన కూడా అలాగా అన్న చెప్పారు. తర్వాత అది చినికి వాన జల్ అయినట్టుగా అది ఏంటంటే పెద్ద పెద్ద గాలి దుమారం అయింది ఆయన జీవితంలో. అది ఆయనకు ప్లస్ మైనస్ అనేది శ్రీని గారు అర్థం చేసుకోవాలి, శ్రీని గారు ఆలోచించాలి. ఇది మైనస్ అయిందా ప్లస్ అయిందా రాజకీయంగా ఏంటనేది అది ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా అయితే ఆయన గెస్ట్ దగ్గరికి వెళదాం. లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు కన్నా దువ్వాడ శ్రీనివాస్ గారు బీజేపీలోకి వెళ్తున్నారు, ఇవన్నీ ఊహాగానేరా? ఒకవేళ వైసీపీకే ఆయన మనసులో ఉంటే వైసీపీలోకి రావడానికే ఇలాంటివే రూమర్స్ వస్తుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నిజంగా దువ్వాడ కన్నా వైసీపీకి వస్తే తీసుకుంటారా బేషరతుగా? సార్ ఇది ఎవరైనా సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం సార్. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే దువ్వాడ శ్రీనివాసరావు గారికి మళ్ళీ రెండు పార్టీలో మీరు కష్టపడండి, మీ సేవలు అవసరం, మీరు ఆ టెక్కల నియోజకవర్గం నుంచి మీరు ఇంకా గట్టిగా వెళ్ళండి అని చెప్పి అవకాశం ఇచ్చారు అనుకోండి, ఇవ్వచ్చు. లేదనుకోండి దువ్వాడ శ్రీనివాసరావు గారు లేదు నేను బీజేపీలోకి వెళ్తా, జనసేనలోకి వెళ్తా, లేదా టీడీపీలోకి వెళ్తా అని ఆయన రాజకీయ వెతుకడ కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వెళ్ళారనుకోండి, అది ఆయన ఇష్టం. మనం ఎవరు దాని గురించి మనం తప్పుపట్టడానికి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా, వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా, వస్తారా? ఓకే, సస్పెండ్ చేయడానికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం సరి చేసుకుంటేనే మీరు పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపించారు, సస్పెండ్ చేశారంటే దానికి బలమైన కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా ఎవరిని సస్పెండ్ చేసే పరిస్థితి లేదు. చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చారు. సో ఇది తన తప్పును తెలుసుకున్నవాడు ధన్యుడు అన్నట్టుగా తప్పులు అందరూ చేస్తారండి. మానవ సహజం, తప్పులు చేయనివాడు ఎవడు ఉండడు. తప్పులు మనం చేసినా సరే దానిలో ఏమంటారు పశ్చాత్తాపం పడాలి. దానికోసం ఖచ్చితంగా ఇది తప్పు అనే విధానాన్ని ప్రజల్లోకి కూడా నీ చేసిన తప్పు అనే విధానం రావాలి. కానీ ఎక్కడైనా సరే విచ్చలవిడితనం ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితాన్ని విచ్చలవిడితనంగా మనం ఇప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోకుండా ఇల్లుంటే బాగుండేది. ఖచ్చితంగా అది ఆయన వ్యక్తిగత జీవితం కాబట్టి ఆయన గురించి మనం ఎక్కువ స్పందించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఇష్టం, తన లైఫ్ తను తీసుకున్న నిర్ణయం. ఎలాగైతే వ్యక్తిగత జీవితానికి ఒక నిర్ణయం తీసుకున్నారో అలాగే పొలిటికల్గా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తీసుకుంటారా లేదా ఆయన మా పార్టీలో మళ్ళీ కొనసాగుతారా లేదా, పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారా అన్నది కాలమే ఉంది. కాలం దానికి సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరి కాసేపట్లో మాట్లాడతా, మీరు అందుబాటులో ఉండండి. మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్య గారు, అయితే అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్య గారు నమస్తే అండి.
సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా, సోదరులందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఇప్పుడైతే సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బీజేపీలోకి దువ్వాడ శ్రీనివాస్ వెళ్తున్నారని, మరి ఆయన వైసీపీ పార్టీ అయితే ఆయన సస్పెండ్ అయితే చేసింది, మరి ఆయన వీడారా లేదని ఇంకైతే క్లారిటీ లేదు. కానీ మరి బీజేపీలోకి వస్తే బీజేపీ చేర్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళే అవకాశం ఉందంటారా బీజేపీలోకి? సార్ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, అందరు వెళ్తున్నట్టుగానే ఈయన వెళ్ళడం తప్పు ఏమీ లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నాకు నేను వైసీపీలో శాశ్వతంగా ఉండిపోతాను, మా వైసీపీ శాశ్వతంగా ఒక 150 సంవత్సరాలు అధికారులు ఉండిపోతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన పార్టీని కానీ, లేదా ఇదే టీడీపీని కానీ, ఇదే బీజేపీని కానీ దుర్భాషలాడిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని అయితే అలాంటి కొడక, ఇలాంటి నా కొడక, నేను లేపేస్తాను, నేను చంపేస్తాను, లాభాస్తోటి అలా తిట్టి ఇలా తిట్టి ఎన్ని బూతులు తిట్టాడో చెప్పడం కాదు, ఒక గంట పడుతుంది అవి తిట్లు అది చెప్పాలంటే. అటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇలా కూటమి పార్టీ బీజేపీలో జాయిన్ అయినా, టీడీపీలో జాయిన్ అయినా, జనసేన పార్టీ అయినా ముగ్గురికి నమస్కారాలు చేయాల్సిందే, ముగ్గురు కలిసి పనిచేయాల్సిందే. ఏ పవన్ కళ్యాణ్ అయితే తిట్టాడో ఇవాళ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలిగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ భలే రాశాడంటారు చూసారా, ఆ స్క్రిప్ట్ బాగా రాశాడు ఈయనకి. అయితే ఈ సందర్భంలో మన సోదరు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. ఆయన బహుశా ఫస్ట్ టైం మాట్లాడారు అనుకుంటా, ఇంత కేకలు వేయకుండా, ఆవేశపడిపోకుండా, ఎవరిని బూతులు తిట్టకుండా మా శ్రీనివాసరావు గారు అంటూ మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఆవిడ ఈవిడ అంటూ మాట్లాడే మా లక్ష్మణ్ రావు గారు మా శ్రీనివాసరావు గారు అని మాట్లాడారంటే చాలా నేను హర్షిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన అనేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని పిలిచి సరి చేసుకో, ఇలాంటివి ఉంటుంటాయి సహజం, తప్పులు ఎవరైనా చేస్తారో, ఆయన అన్న మాట లక్ష్మణరావు గారు చెప్పి తప్పులు ఎవరైనా చేస్తారో కానీ సరి చేసుకో, బయటికి రాకుండా చూసుకో, ప్రజల్లోకి వస్తే మనకమ్మో పార్టీలో గొడవ జరుగుతుంది, మనకు బ్యాడ్ అవుతుంది అని చెప్పారట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే దువ్వాడ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా చేసిన పెళ్లిళ్ళు అయితే మా పెళ్లిళ్ళ మీద మాత్రం దయ